హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టాపిక్‌లోకెళ్ళే ముందుగా మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సరే, టాపిక్‌లోకొస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి మీద కేసు రిజిస్టర్ అయింది. ఒక్క అల్లు అర్జున్ గారు మాత్రమే కాదు, ఎంటైర్ 'పుష్ప' టీమ్‌తో పాటు సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్ పైన కూడా కేసు రిజిస్టర్ అయిందని చిక్కడపల్లి సెంట్రల్ జోన్‌కి చెందిన ఆకాష్ యాదవ్ గారు కన్ఫర్మ్ చేశారు. వీళ్ళందరి పైన కేసు పెట్టడానికి రీజన్ ఏంటంటే, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఉమెన్ చనిపోయారు. ఆవిడతో పాటు వాళ్ళ బాబు కూడా ప్రెజెంట్ వెంటిలేటర్ మీద హాస్పిటల్‌లో ఉన్నాడు. అంతేకాదు, థియేటర్ దగ్గర చాలా హ్యూజ్ క్రౌడ్ ఉండడం వల్ల థియేటర్ లోపల చైర్స్‌ని కూడా నాశనం చేశారు. చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చి థియేటర్ లోపల నుంచి బయటికి వచ్చేసారు. కావాలంటే ఒకసారి మీరు ఈ విజువల్స్ చూడండి. आप देख सकते हो ना, बहुत ओवर क्राउडेड है और पूरा मिसमैनेजमेंट हो चुका है और ग्रिल तोड़ दिया, सीट्स तोड़ दिए। मेरे पास टिकट्स है लेकिन पिक्चर नहीं देख पा रहा हूँ। पूरा ओवर क्राउडेड है, सांस नहीं ले पा रहा हूँ, इसीलिए बाहर आ गए। ఓవర్ క్రౌడెడ్ అన్నా. ఫ్రెండ్స్, చూశారు కదా! అయితే ఇదంతా ఎలా జరిగిందో చాలా సింపుల్‌గా చెప్తాను. డిసెంబర్ 4 రాత్రి 9:30కి సంధ్య థియేటర్ దగ్గరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, వారితో పాటు ఎంటైర్ టీము సంధ్య థియేటర్‌లో ఫ్యాన్స్‌తో పాటు ప్రీమియర్ షో ఎంజాయ్ చేద్దామని చెప్పి అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ గారి మూవీ అంటే చెప్పనక్కర్లేదు. ఆయనకి హ్యూజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇటు యూత్‌తో పాటు అటు ఫ్యామిలీస్ గూడా ప్రీమియర్ షోని ఎంజాయ్ చేద్దామని చెప్పి సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చారు. కొంతమంది నెటిజన్స్ ఏమంటున్నారంటే, ప్రీమియర్ షోకి ఫ్యామిలీతో పాటు మూవీ చూడడానికి రావడం అవసరమా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. చిన్న క్లారిటీ ఏంటంటే, మూవీ చూడడానికి రావడం ఇటు ఫ్యాన్స్ తప్పు కాదు, అటు అభిమానుల తప్పు అంతకంటే కాదు. కానీ అల్లు అర్జున్ గారు అక్కడికి రాకుండా ఉంటే ఇంత ఘోర అనర్థం జరిగి ఉండేది కాదు. ఇది కంప్లీట్‌గా 'పుష్ప 2' ఎంటైర్ మూవీ టీమ్‌తో పాటు సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్ కూడా మిస్టేక్ ఉంది. ఎందుకంటే థియేటర్ వాళ్ళకి తెలుసు ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ ఉందని. అప్పుడు థియేటర్ వాళ్ళు ఏం చేయాలి? 'పుష్ప 2' మూవీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రావద్దు అని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ప్రీవియస్‌గా 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హెవీ క్రౌడ్ వల్ల క్యాన్సిల్ అయింది. అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదు. ఇక్కడ నేను హీరోస్‌ని కంపారిజన్ చేయట్లేదు. పబ్లిక్, ఫ్యాన్స్ యొక్క సేఫ్టీని ఆలోచించాలి అని చెప్పి నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. ఈ ఇన్సిడెంట్ తర్వాత 'పుష్ప' టీమ్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్ కూడా ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్‌గా ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చారు. చనిపోయిన ఉమెన్ రేవతి గారికి 2 పిల్లలు. ఒక బాబు హాస్పిటల్‌లో ఉన్నాడు. అయితే ఆ బాబు క్షేమంగా ఇంటికి రావాలని చెప్పి కోరుకుందాం. మా టీమ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, హ్యూజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలందరూ ఇటువంటి మిస్టేక్స్ చేయకండి. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.